హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే స్పన్ వెబ్ ఐపీఓ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు ఈ ఐపీఓ జూలై 14th రోజు ఓపెన్ అయింది. ఈ రోజు క్లోజ్ అయిపోయింది 16th రోజు. ఈ ఐపీఓకు చూసుకుంటే 47 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం కూడా 43% ఉంది. ఈ ఐపీఓ ఈ రోజు ఈవినింగ్ 5 o'clock వరకు అప్లై చేసుకోవచ్చు ఛాన్స్ ఉంది. ఈ ఐపీఓ అయితే కంపల్సరీగా అప్లై చేయొచ్చు. వీళ్ళు మార్కెట్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. వీళ్ళు నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఈ ఫ్యాబ్రిక్స్ని ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంతో పాటు ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు వేరే కంట్రీస్కి. వీళ్ళు ఈ ఫ్యాబ్రిక్స్ని మెడికల్లో కానీ, ప్యాకింగ్లో కానీ అండ్ అగ్రికల్చరల్ కన్స్ట్రక్షన్ సెక్టార్లో ఎక్కువగా వాడతారని తెలుస్తుంది. అండ్ వీళ్ళకి టెస్టింగ్ సిస్టమ్ అండ్ డెవలప్మెంట్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉంది కొత్త ప్రోడక్ట్ని డెవలప్మెంట్ చేయడానికి గాను. వీళ్ళు పర్ షేర్కి వచ్చేసి 96 రూపీస్గా రిటైల్ సెగ్మెంట్లో డిసైడ్ చేశారు. వీళ్ళు ఫ్రెష్ ఇష్యూనే ఇష్యూ చేస్తున్నారు. వీళ్ళు రేజ్ చేయాలనుకున్న క్యాపిటల్ చూసుకుంటే 61 క్రోర్గా ఉంది. అంటే గ్రే మార్కెట్ ప్రీమియం ఈ రోజు కూడా 43%గా చూపిస్తుంది. ఇది స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ కాబట్టి ఈ కంపెనీకి ఒక లాట్లో 1200 షేర్స్ ఉంటాయి. 1200 షేర్స్ గాను ఒక పర్సన్ పే చేయాల్సింది 1,15,200 రూపీస్ పే చేయాలి. ఈ ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. ఈ కంపెనీ 2015లో ఓపెన్ అయింది, స్టార్ట్ చేశారు ఈ కంపెనీకి ఇండియాలోనే కాకుండా ఆల్ ఓవర్ గ్లోబల్గా కూడా క్లయింట్స్ ఉన్నారు ఈ కంపెనీకి. అంటే ఈ కంపెనీ రెవెన్యూ చూసుకుంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ 47% గ్రో అయింది లాస్ట్ FY23 నుంచి 25కి చూసుకుంటే. ప్రాఫిట్స్ కానీ అండ్ రెవెన్యూ కూడా బాగా గ్రోత్ అయింది ఈ కంపెనీకి. ఈ కంపెనీ గుజరాత్ బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీ వీళ్ళు మార్కెట్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారంటే వాళ్ళకున్న సబ్సిడరీ కంపెనీ ఏవైతే ఉంటో ఆ కంపెనీకి క్యాపిటల్ రిక్వైర్మెంట్ నీడ్ కోసం వీళ్ళు మార్కెట్లో ఐపీఓ మనీ రేజ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి ఏదైతే డెట్స్ ఉంటాయో దాని కూడా క్లియరెన్స్ కోసం కూడా వీళ్ళు ఐపీఓ రేజ్ చేస్తున్నారని తెలుస్తుంది. వీళ్ళకి ఆల్ ఓవర్ గ్లోబల్గా క్లయింట్స్ చూసుకుంటే కనుక ఏ కంట్రీస్ ఉన్నాయనుకుంటే యుఎస్ఏ ఉంది, యుఏఏ కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇటలీ, ఈజిప్ట్, సౌదీ అరేబియా, శ్రీలంక, నేపాల్, కెన్యా అండ్ నైజీరియా లాంటి కంట్రీస్ ఉన్నాయి. వీళ్ళకి ఆల్ ఓవర్ గ్లోబల్గా 20 కంట్రీస్కి వీళ్ళు క్లయింట్స్ ఉన్నారు. ఇండియాలో చూసుకుంటే 485 క్లయింట్స్ ఉన్నారు FY25లో. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో కూడా క్లయింట్స్ అనేది బాగా గ్రోత్ ఉన్నారు ఈ కంపెనీకి. ఈ కంపెనీకి కొంత రిస్క్ అయితే ఫేస్ చేస్తుంది. అదేంటంటే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ లేకపోవడం అనేది ఒక డిసడ్వాంటేజ్. హై సప్లయర్ డిపెండెన్సీ ఉంది ఈ కంపెనీ అండ్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ లేకపోవడం వల్ల ఒక నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు ఫర్దర్ ఆపరేషన్ చేయడానికి కానీ అడెక్వేట్గా వర్కింగ్ క్యాపిటల్ అనేది లేదు అని తెలుస్తుంది ఫర్దర్గా బిజినెస్ డెవలప్ చేయడానికి. దానికి కానీ వీళ్ళు ఈ ఐపీఓ రైజ్ చేస్తున్నారు. మార్కెట్లో ప్రైజెస్ కూడా కాంపిటేటివ్ ప్రైజెస్ అనేది ఉండడం వల్ల ఈ కంపెనీకి అనేది కొంచెం నెగిటివ్ అనేది చెప్పొచ్చు. ఈ కంపెనీకి మార్కెట్లో ఐపీఓ బాగా డిమాండ్ ఉండడం వల్ల గ్రే మార్కెట్ ప్రీమియం 43% ఉంది కాబట్టి లిస్టింగ్ గెయిన్స్ కోసం మాత్రమే ఈ ఐపీఓ అయితే చూడొచ్చు. లాంగ్ టర్మ్ కింద గ్రోత్ ఉండొచ్చు కానీ లిస్టింగ్ గెయిన్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఐపీఓలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.